ఈ ఇంటర్నేషనల్ యోగా డేని విశాఖపట్నంలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తి రగిల్చే విధంగా వారు ఆ రోజు జూన్ 21వ తారీఖున గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నిలిచిపోయే విధంగా 5 లక్షల మంది సమక్షంలో ఎట్ ఏ స్ట్రెచ్ 5 లక్షల మంది యోగాని ప్రాక్టీస్ చేస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఆ యోగాని ప్రాక్టీస్ చేసే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు. యోగా అనేది ఒక ప్రజా ఉద్యమం లాగా ముందుకెళ్తేనే మనం బాగుంటుంది. తెలుగు జాతి ఉజ్వలంగా ఎదగాలి అంటే, ఒక శక్తివంతమైన తెలుగు జాతిగా మారాలి అంటే, ఒక చైతన్యవంతమైన, ఒక మంచి ధైర్యవంతమైన జాతిగా నిలవాలి అంటే యోగా ఉపయోగపడుతుందని చెప్పి నమ్మిన వ్యక్తి మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే దీని మీద దాదాపు ప్రభుత్వం కూడా 2030 యోగాంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని 10,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో యోగాని బోధించే విధంగా చర్యలు తీసుకోవడానికి మన ప్రభుత్వం ముందుకొస్తా ఉంది. అలాగే 1000కి పైగా ప్రైమరీ హెల్త్ సెంటర్లో యోగా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే తలంపుతో మన ప్రభుత్వం ఉంది. అలాగే 1,00,000 మంది యోగాని నేర్పే శిక్షకులుగా వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని తీర్చిదిద్దాలనే ఒక ప్రణాళికబద్ధంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ప్రతి ఉదయం కూడా మనం అందరం కూడా సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే ఈరోజు ఆ రోజంతా కూడా ఒక శక్తివంతంగా ఉంటుంది. అలాగే చివరిగా యోగా అనేది మన సాంప్రదాయం. ఒక ఆరోగ్యవంతమైన శక్తివంతమైన జాతి నిర్మాణం కోసం యోగా అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా అడాప్ట్ చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ సభలో అయినా సరే, ఏ మీటింగ్లోనైనా సరే, చాలామంది వయసులో ఉన్న కుర్రాళ్ళు కూడా కాసేపు అటు ఇటు తిరుగుతారు, లేకపోతే ఒక దగ్గర కుదురుగా ఉండే పరిస్థితి ఉండదు. కానీ 7-10 వయసులో కూడా నిర్మలమైన మనసుతో చేసే పని మీద ఏకాగ్రతతో చంద్రబాబు నాయుడు గారు మనసు మీద, వారి శరీరం మీద వారికి ఉన్న పట్టు మనం వారిని చూసినప్పుడు తెలుస్తూ ఉంది. ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. వారితో మాట్లాడినా, వారితో సంభాషించినా, ప్రయాణించినా వారిని చూస్తేనే ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది. దానికి ప్రధానమైన కారణం కూడా వారి నిశ్చలమైన మనసుతో, ఒక స్పష్టతతో ఆలోచన చేయడంతో పాటు వారు యోగాని కూడా అడాప్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఆ శక్తి వచ్చిందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతాను. కాబట్టి ఈ సందర్భంగా ఒక రాజకీయ సభలో